హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో బయట బండి మీద అమ్మే మిల్ మేకర్ పకోడీని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్లో గోరువెచ్చగా ఉండే వాటర్ వేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ వేసి ఒక 2 మినిట్స్ వరకు మిల్ మేకర్ నాననిచ్చి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని శుభ్రంగా ఇలాగా కడిగి వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు. ఇప్పుడు ఈ మిల్ మేకర్లన్నీ వాటర్ పిండేసి ఇలా బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ మిల్ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కారం మసాలా ఇవన్నీ కూడా మిల్ మేకర్స్కి ఇలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిల్ మేకర్కి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, కొంచెం వాటర్ ఇలా చిలకరించినట్టు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఏమీ పడదండి. ఆల్రెడీ మనం మిల్ మేకర్స్ వాటర్లోనే నానబెట్టి తీసుకున్నాం కాబట్టి వాటర్ మరీ ఎక్కువగా పడదు. కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే ఇలా వాటర్ అనేది చిలకరించి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మిల్ మేకర్లు అనేది ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ కొంచెం ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మిల్ మేకర్ పైన మాడిపోతూ ఉంటాయి. స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ మిల్ మేకర్స్ 2 వైపులు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మరి బాగా ఫ్రై చేసుకోవసరం లేదు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ మిగతా మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇలానే పకోడీలో వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్తో పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.